సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి మంచి చేశామన్నారు ఎమ్మికనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక. ఎమ్మికనూరు 16వ వార్డులో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంలో పేదల జీవితాలు మారాయన్నారు బుట్టా రేణుక. మరింత సమాచారం ఎమ్మికనూరు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎమ్మికనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఎమ్మికనూరు పట్టణంలోని 16వ వార్డులో గడప గడపకు ఇంటికి వెళ్ళి ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్లా జరుగుతుందంటారు ఈ యొక్క ప్రచారం చాలా పాజిటివ్గా జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాలకి చాలా సంతృప్తి చెందారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫై ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము వెళ్ళేసరికి మేము ఫ్యాన్కే వేస్తాము అని చెప్పడం మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది, చాలా సపోర్టింగ్గా ఉంది. సో చాలా పాజిటివ్గా నడుస్తుందండి. మొదటగా ఈ ఒక విషయాన్ని చెప్పండి, అంటే ఒక బీసీ వర్గానికి సంబంధించిన మీకు టికెట్ కేటాయించడం, మీరు నామినేషన్ కూడా దాఖలు చేశారు కదా, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా ఒక మార్పు. ఏదైతే మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, బీసీలకు ఇక్కడ ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడో 70s కూడా కాదు, 60sలో ఎప్పుడో ఉండింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా అసలు ఇక్కడ బీసీలకు అంటూ లేదు. జగనన్ననే సామాజిక న్యాయం అంటూ ఇవాళ బీసీలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ 2019లో కూడా ఇచ్చారు, అదే ఇప్పుడు 2024లో కూడా కొనసాగిస్తున్నారు, ఇంకా ఎక్కువ పెంచారు. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేస్తున్న ఈ న్యాయం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. మీరు వేరే పార్టీలను చూసుకుంటే ఎక్కడ కూడా అటువంటి న్యాయం జరగట్లేదు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే బీసీలకు ఆ న్యాయం జరుగుతుందని అందరూ బీసీలు కూడా హర్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది. ఈ యొక్క టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. మరి వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారండి? యాక్చువల్లీ వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారన్నారు, కానీ వాళ్ళలో ఐక్యత లేదు. వాళ్ళకి విభేదాలు చాలా ఉన్నాయి. మీరు చూస్తే నిన్ననే బీజేపీ అండ్ జనసేన కలిసి వాళ్ళిద్దరూ కలిసి ఒక నామినేషన్ వేయడం జరిగింది. ఇలా చూస్తే అసలు ఇక్కడ ఎటువంటి ఐక్యత లేదు, యూనిటీ లేదు. అది వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయినా ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నకు ఈక్వల్ కారు. అది అయితే మేము చాలా బలంగా, చాలా గట్టిగా చెప్పగలుగుతాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా ఎమ్మికనూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తాగునీటి సమస్య కొద్దిపాటి ఉన్నప్పటికీ వాటిని కూడా పరిష్కరిస్తాము. ఈ యొక్క టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేసి యువతకు కూడా ఈ యొక్క ఉపాధి కల్పించడానికి తాము కృషి చేస్తామని ఈ యొక్క ఎమ్మికనూరు నియోజక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఎమ్మికనూరు, కర్నూలు జిల్లా.